హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయల తురుము పచ్చడిని కప్పు కొలతలతో ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికి, టిఫిన్స్లోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి రుచి చూసారంటే ప్రతి సంవత్సరం ఈ మామిడికాయ తురుము పచ్చడిని పెట్టుకుంటారు, అంత బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ కమ్మటి మామిడికాయ తురుము పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి పెట్టుకోవడం కోసం నేను 4 పుల్లటి మామిడికాయలు తీసుకుంటున్నాను. పచ్చళ్ళకి మామిడికాయలు ఇలా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. తోటలో తెంపుకొచ్చిన వెంటనే పచ్చడి పెట్టుకున్నామంటే మామిడికాయ మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. పచ్చడి తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయల్ని వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడుక్కున్న మామిడికాయలని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పొడి క్లాత్తో తడేం లేకుండా తుడుచుకోవాలి. మామిడికాయలకి తడి అస్సలు ఉండకూడదండి. ఈ విధంగా మిగిలిన మామిడికాయలు కూడా నీట్గా తుడిచేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని 20 నిమిషాలు ఆరనివ్వాలి. మామిడికాయలు ఈ విధంగా తడేం లేకుండా ఆరిపోయిన తర్వాత తొడిమలు కట్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మామిడికాయలకి పైన లైట్గా తొక్క తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన మామిడికాయలు కూడా తొక్క తీసేసుకొని వీటిని సన్నగా తురుముకోవాలి. మామిడికాయల్ని మరీ సన్న హోల్స్ ఉన్న వైపు కాకుండా ఈ విధంగా కొద్దిగా పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి. పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకున్నామంటే మామిడికాయ తురుము పొడవుగా తడి ఎక్కువ లేకుండా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. మామిడికాయలన్నింటినీ ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తురుముని ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ మీ దగ్గర ఏది ఉంటే దాంతో కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవడం వలన కారం ఉప్పు ఎంత వేసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుంది. నేను ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను. కప్పుకి నిండుగా అదిమినట్టు కాకుండా ఈ విధంగా పైన కప్పుకి సమానంగా తీసుకోవాలి. నేను తీసుకున్న 4 మామిడికాయల తురుము ఈ కప్పుతో నాకు 4 కప్పులు వచ్చింది. ఇలా కొలుసుకున్న తురుముని ప్లేట్లో కొద్దిగా పల్స్గా తీసుకొని 1 గంట ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలి. 1 గంట ఆరబెట్టుకున్నామంటే తురుములో ఉన్న తడి కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు ఈ తురుము ఆరేలోపు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 కప్పులు మామిడికాయ తురుముకి 1.5 కప్పు వేరుశనగ పప్పుల నూనె వేసుకుంటున్నాను. నేను వేరుశనగ పప్పుల నూనె వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ వేరుశనగ పప్పుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి రుచి బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆవాలు, 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి, పచ్చళ్ళలో బాగుంటాయి. అలాగే తుంచి పెట్టుకున్న 10 ఎండుమిరపకాయలు, 1/2 కప్పు కరివేపాకు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే ఈ వేడికే ఇవన్నీ వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకున్నామంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్న పోపుని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ పోపు అంతా బాగా చల్లారేలోపు ఆరబెట్టుకున్న తురుముని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల మామిడికాయ తురుముకి 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ నేను రాళ్ళుప్పు ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి. స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, కాకపోతే చేత్తో ఈ విధంగా కింద నుంచి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నామంటే ఉప్పు, కారం, పసుపు, ఆవాల పొడి అంతా బాగా కలుస్తాయి.
పచ్చడి అంతా ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకొని ఒకవేళ సరిపోకపోతే సరిపడా వేసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి బాగా చల్లారబెట్టుకున్న పోపుని వేసుకొని పోపు అంతా పచ్చడిలో బాగా కలిసేటట్టు నిదానంగా 2-3 నిమిషాలు కలుపుకోవాలి. నాకైతే 4 కప్పులు మామిడికాయ తురుముకి 1.5 కప్పు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉప్మా పొంగల్లో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక బాక్స్లోకి వేసుకొని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత పచ్చడి గట్టిగా ఉంది, ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ కాచి చల్లార్చుకొని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పచ్చడి అంతా ఒక బాక్స్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలోకి కొద్దిగా అన్నం పెట్టుకొని కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నేనైతే పచ్చడి పెట్టుకున్న ప్రతిసారి పచ్చడి పెట్టుకున్న గిన్నెలో కొద్దిగా అన్నం పెట్టుకొని కలుపుకుంటాను. మీలో ఎంతమందికి ఈ విధంగా పచ్చడి పెట్టుకున్న తర్వాత పచ్చడి గిన్నెలో అన్నం కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. 3 రోజుల తర్వాత పచ్చడి అంతా ఈ విధంగా బాగా ఊరి ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ వేసుకొని మిగిలిన పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తడి తగలకుండా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకున్నామంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ తురుము పచ్చడిని ట్రై చేయండి. అన్నం టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.